ఎప్పుడైతే ఈ తెల్ల గుర్రము రిలీజ్ అయిందో ప్రపంచం అంతటి పైన ఫాల్స్ పీస్ అంట, అందరు కలిసిపోతారంట, అందరు కలిసి ట్రీటీ చేసుకుంటారంట. వన్ రూల్, వన్ రూలర్, వన్ పార్టీ, వన్ రిలీజన్. ఇప్పటికే వింటా ఉన్నాం, తెలుస్తుందా లేదా? ద వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ప్రపోజింగ్ వీల్ హ్యావ్ వన్ రిలీజన్, వన్ రూల్. ఇంకో నీకు లోకల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్, ప్రపంచం అంతా ఒకటే ఉండాలి వెళ్తానికి, గొడవ ఉండదు. అప్పుడు ఇంకో ఈ ప్రపోజల్స్ అని వస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికంటే లీడ్ చేస్తున్నాయంటే ఇక్కడ లీడ్ చేస్తుంది. బికాస్ దే విల్ బీ దట్ వన్ రూల్, వన్ లీడర్, వన్నెస్ కంటే అందరు కలిసి సమాధానంలో ఉన్నాం, మేము దీవెనలు ఉన్నాము, మేము లాభములు ఉన్నాము. మోసపరచు కార్యాలు జాగ్రత్త. తెలుపు అన్న వెంటనే అన్ని దేవుడు కాదు, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. సాతాను కూడా వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడంట. వెలుగుతోత వేషం వేసుకున్న తెల్లగా వస్తాడంట, మహిమతో వస్తాడంట. కానీ దేవుడా దెయ్యమా తెలుసుకోవాలి. అందుకని ఏ ఆత్మ ఏందో పరీక్షించి తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు తీర్పు ఇచ్చినప్పుడు, జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడంటే, ఇదిగో ఇంతవరకు మోసం నుండి మిమ్మల్ని తప్పిస్తానికి నా ఆత్మ సహాయాన్ని ఇస్తా వచ్చాను. ఇప్పుడు అట్లా కాదు, మోసపోండ్రా ఇంకా కాబట్టి మీ పని నాశనం కానివ్వండి. నేను ఇంతవరకు మీకు కృప చూపిస్తూ, నా ఆత్మ సహాయం ఇస్తూ, సత్య మార్గాన్ని చూపిస్తూ, అవకాశాలు తరుణాలు ఇస్తూ ఉన్నాను కాదా? నీకే అన్నీ తెలుసా? నువ్వే అంతనా? అయితే మోసపరచువాడు ఉన్నాడు, ఘట సర్పము వాడు ఆది నుండి మోసపరుస్తూ ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. వాడు ఎవడంటే ఘట సర్పం అంట. హీఈస్ ద ఏన్షియంట్ వన్. వాడు ఆది నుండి మోసపరుస్తూ ఉన్నాడంట. అవ్వ దగ్గర నుండి మోసపరుస్తూనే వచ్చాడు. ఇంకా తన ముందు నుండే పరలోకంలోనే మోసపరుస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఉన్న దోతల్ని దేవునికి విరోధంగా మోసపరుస్తూ తిప్పాడు. చూసి ఈ మోసపరచు ఆత్మ, చూసి ఈ మోసపరచు ఆత్మని ఇక్కడ తెలియజేయబడటానికి దీస్ ఆర్ 4 స్పిరిట్స్ అనేది జకర్యా గ్రంథంలో నుండి వీ కెన్ టేక్ ఇన్ అ క్లూ. ఇక్కడ చూసినప్పుడు ఈ వైట్ హార్స్ చూసినప్పుడు దిస్ ఇస్ డిసెప్టివ్ స్పిరిట్. ఇప్పుడు చూసినప్పుడు దానియేలు గ్రంథంలో చూస్తే దేర్ ఇస్ 7-year ట్రీటీ. తెలుసా? దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇట్ మేక్స్ ఎ 7-year ట్రీటీ. అండ్ డానియల్ 8:23-24 చదివితే ఇట్ టీచర్స్ హీల్ కమింగ్ టు ద పవర్. అధికారంలోకి వస్తాడంట. ద ట్రాన్స్గ్రెషన్ ఇస్ ఫుల్. దెన్ ద ట్రాన్స్గ్రెషన్ ఇస్ ఫుల్. తప్పు, పాపం అధికంగా ఉండేటప్పుడు ఫుల్గా వస్తాడంట. అండ్ అక్కడికి వచ్చినప్పుడు అబ్బా ఎన్ని బయటికి చెప్తానికి కొంచెం మనుషులకు భయంగా ఉండొచ్చేమో, కానీ క్రీస్తు విరోధి ద యాంటీ క్రైస్ట్ విల్ రూల్. ఎక్కడి నుండి రూల్తాడు? మిడిల్ ఈస్ట్ నుండే రూల్తాడని తెలియజేయబడుతుంది. అండ్ ఫర్ హౌ లాంగ్? 42 months హీ విల్ రూల్. అండ్ వాడు ఏళ్ళని చూస్తే దానియేలు గ్రంథము 11:42-43 చదివితే, డానియల్ ఇఫ్ యూ కెన్ గో 42 and 43 వర్స్ చూస్తే, మిడ్ ట్రిబులేషన్ దగ్గర చూసేటప్పటికి హీ విల్ సీజ్ ఈజిప్ట్, లిబియా, ఇథియోపియా, ఈ ప్రాంతాలన్నీ అని తెలియజేయబడతారు అక్కడ. నెక్స్ట్ మనం చూస్తే ఈ వైట్ హార్స్ ఎవరు? ద న్యూ ఎంపరర్ 42 monthsకి వెళ్తాడు. ఎవరు? కెన్ ఐ గివ్ ఎ లిటిల్ ఇన్సైట్?